जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। नम आद्याय बीजाय ज्ञानविज्ञानमूर्तये प्राणेन्द्रिय मनोबुद्धि विकारैर्व्यक्तमीयुषे। जगत्तुनकु मूल कारणमु परमेश्वरुडे। शुद्ध चैतन्य स्वरूपुडवु आयनये प्राणुल अंतःकरणमुलयंदु వివిధములగు విశేష జ్ఞానముల రూపముగా ప్రకటమగుచున్నాడు. ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే కార్యముల రూపముగా ఆయనయే ప్రకటమై ఉన్నాడు. అట్టి పరమాత్మకు నమస్కారము. 7th Canto 3rd Chapter 28th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 4th స్కంధము 5వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము దక్ష ప్రజాపతి వృత్తాంతంలో ఉన్నాము. ఇంతవరకు సతీదేవి దక్షుడు చేసే యజ్ఞానికి వెళుతా అన్నప్పుడు రుద్రుడు వారించినటువంటి వైనాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తరువాత ఏం జరిగిందో విందాం. శంకరుడు ఇంతవరకు ఆమెకు చెప్పవలసిన మాటలు చెప్పాను. ఆమెను వెళ్ళుమని అనుమతించిన అచట పరాభవము చెందును, ఆమె దేహత్యాగము చేయును, వెళ్ళవలదని వారించిన బాధచే దేహత్యాగము చేయును, ఎట్లైనను ఆమె నశించునని ఏమీ మాట్లాడక ఊరకుండెను. సతీదేవి తన తల్లిదండ్రులను చూడవలనని కోరికతో వెళ్ళవలని సిద్ధపడుచున్నది. కానీ భర్త ఆజ్ఞ మీరి వెళ్ళుటచే ఏమి హాని కలుగును అని భయపడుచున్నది. ఇట్టు దుఃఖించుచు తన బంధువులపైనున్న ప్రేమచే కంటనీరు పెట్టుచు మనసున బాధపడుచు అందరూ సమముగా చూచెడు రుద్రుడు వరదని వారించినాడని కోపముచే ఒడలు వణికిపోవచ్చు తీవ్రముగా చూచెను. దీర్ఘముగా నిట్టూర్పు వదిలెను. జ్ఞానము గల మహాయోగులకు ప్రియుడగు పరమశివుడు ఆమెకు తన అర్ధశరీరమును ప్రేమతో ఒసంగినాడు. అట్టి వాణిని వదిలి వెళ్ళుట తగదు. కానీ స్త్రీ స్వభావముచే ఆమె బుద్ధి కలుషితమైనది. బంధువులను చూడవలననడి ఆశ ఇక ఉండదని ఒకవైపు శోకము, భర్త వలదని నాడని కోపము రెండింటితో బాధపడుచు ఆగలేక తండ్రి భవనమునకు బయలుదేరినది. తొందరగా అడుగులు వేసుకొనుచు తోడు ఎవరునూ లేకనే సాగుచున్నది. రుద్రుని అనుచరులు 100 కొలది ఆమె వెంట బయలుదేరిరి. పార్షదులు, యక్షులు మున్నగు వారితో కూడి మణిమంతుడు మొదలగు వారు ఆమె వెంట నడిచిరి. రుద్రుడు తనతో రాలేదని మనసులో బాధపడుచున్నది, భయపడుచున్నది. కాని ఆగలేక బయలుదేరినది. పరిచారికలు వృషభ వాహనమును తెచ్చి ఆమెను దానిపై కూర్చుండ చేసి గోరువంకలు మొదలగు పక్షులు, బంతులు, అద్దములు, తామర పువ్వులు, తెల్ల గొడుగులు, చామరములు, పుష్పమాలలు మొదలగు పరికరములన్నింటినీ ఆమెతో పంపిరి. అలంకరించుకొని పరివారమంతయు ఏగెను. యాగభూమిని చేరిరి. ఆ యాగభూమిలో అంతటా వేదఘోష వినపడుచుండెను. యజ్ఞములో చేయు పశు విషసనము జరుగుచుండెను. అంతటా బ్రహ్మ ఋషులు, దేవతలు నిండి ఉండిరి. మట్టి పాత్రలు ఆయా వేదికల వద్ద ఉండెను. ఆమె వచ్చినదనియు తల్లియు తోబుట్టులను చూచి పలకరించిరే కాని ఇతరులెవ్వరూ పలకరించలేదు. ఆమె అక్కలు, చెల్లెండ్రు ప్రేమతో కంటతడి పెట్టుచూ కౌగలించుకొనిరి. తండ్రి మాత్రము ఆమె వైపు చూడలేదు, ఆదరింపలేదు. అక్కలు, చెల్లెళ్ళు కుశల ప్రశ్నలు అడిగినను మాట్లాడినను, తల్లి పినతల్లులు మాట్లాడినను తండ్రి మాట్లాడలేదన్న బాధతో ఆమె వారు చేసిన ఆదరణం స్వీకరించలేదు. ఆసనముపై కూర్చుండలేదు. ఆ యజ్ఞములో తన భర్తయగు రుద్రునకు భాగము కల్పింపబడలేదు. తండ్రి రుద్రుని హేళనము చేసినాడు. తాను వచ్చినను అతడు పలకరింపలేదు. లోకములను దహించునా అనునంతటి కోపము ఆమెకు కలిగెను. రుద్రుని అవహేళనము చేసినారని మణిమంతుడు మొదలగు రుద్ర పార్షదులు, భూతగణములు ఆ దక్షుని చంపవలనని సిద్ధపడుచుండిరి. వారిని ఆమె వారించినది. అతడు చనిపోయిన తరువాత ధూమాది మార్గములో వెడలి మరల జన్మించుటకే ఈ యజ్ఞం ఉపకరించును గాని
మోక్షంలో ఒసంగజాలదు. అంత మాత్రమునకు అతడు గర్వించి శివుని ద్వేషించుచున్నాడు. ఆమె మనసు బాధపడినది. అతడు వినున్నట్లుగా దక్షుని నిందించుచున్నది. రుద్రుడు సమదర్శి, అతనికి ప్రీతిపాత్రులు గాని అప్రియులు గాని లేరు. విశ్వమును పరమాత్మాత్మకముగా చూచువాడతడు. సర్వభూత సుహృత్తు అయి వైరమును ఎరుంగని అందరకు ఆత్మవలే ప్రియమైన శివునియందు నీవు తప్ప వేరొకడెవ్వడూ పగపట్టుకోను. నీ వంటి వారు కొందరు దుర్జనులు గుణములు కలిగిన సత్పురుషులలో దోషములనే గుర్తించి దూషించుచుందురు. కానీ రుద్రుని వంటి మహాపురుషులు దోషములను చూడరు. అల్పములైన గుణములను కూడా విస్తరింపచేసి ఆనందింతురు. వారు మహాత్ములు. అట్టి మహాత్ముల విషయమున నీవై అపరాధము చేసితివి. శవం వంటి శరీరమునే ఆత్మ అని భావించడి నీ వంటి వారు మహాపురుషులను నిందించుట ఆశ్చర్యము కాదు. మహాత్ముల పాదధూళిచే సమస్తములకు అరిష్టములు తొలగిపోవును. నీ వంటి వారికి పెద్దలను నిందించుటే సహజము. లోకములో శివ అను 2 అక్షరములను మాట వరుసకైన ఒక్కసారి ఉచ్చరించిన నాడు పాపములు తొలగును. శివాజ్ఞ ఎవరునూ మీరజాలరు. కాని నీవు అమంగళకరుడవై శివుని ద్వేషించుచున్నావు. నీకు మంగళము కలగదు. రుద్రుడు బ్రహ్మానందమును ఉసంగజాలినవాడు. ఆ బ్రహ్మానందమనిడి మకరంద రసమును ఆస్వాదింపవలనని మహాపురుషుడు తమ మనస్సుననిడి తుమ్మెదలతో శివుని పాదపద్మములను చేరుతుందురు. లోకములో కోరిన వారికి అభీష్టములను వర్షించువాడు అతడు. లోకులందరికీ అనుకూలుడు. అట్టివానికి నీవు ద్రోహమును తలపెట్టుచున్నావు. నీవు అతని అలవాట్లను చూచి అతడు అమంగళకరుడని తలంచినావు. అతడు శ్మశానంలో వసించును. అచట మాలికలను భస్మమును కపాలమును ధరించి పిశాచములతో సంచరించుచుండును. అతని ఆచారములను చూచియు ప్రజాపతులందరూ అతని పాదస్పర్శ కలిగిన వస్తువులను శిరస్సులతో ధరింతురు. అతనిని అమంగళములకు ఆచారములు గలవాడైనను శివుడనియే కీర్తింతురు. అతడు ధర్మరక్షకుడు, ఈశ్వరుడు, మహాత్ముడు. నిరంకుశములకు దూషణములతో కొందరు వారిని దూషించినప్పుడు వారిని వారింపగల సామర్థ్యం లేనప్పుడు చెవులు మూసుకునవలెను, వినరాదు. శక్తి ఉన్నచో శివదూషణము చేసిన వాని నాలుకను ఛేదింపవలెను. అట్లు శిక్షింపలేనిచో తన శరీరమును వీడవలెను. నీవు శంకర ద్వేషివి. నీ నుండి పుట్టినది నా ఈ శరీరము. ఈ శరీరము ఇంక నేను ధరించను. తెలియక విడవదగిన అన్నము తినినాడు దానిని క్రక్కివేయుటయే ప్రాయశ్చిత్తం. పరిశుద్ధ మనస్సుతో గ్రహింపబడి బ్రహ్మమునందే రమించడి వానికి మోహము కలగదు. అతని బుద్ధి కర్మలను చేయవలనని ప్రశంసించడి వేదవాక్యమునందు ప్రవర్తించును. బ్రహ్మనిష్ఠుడు నివృత్తి మార్గనిష్ఠుడు అగు రుద్రునకు ప్రవృత్తి మార్గమునందు రుచి ఉండదు. ప్రవృత్తి నివృత్తి మార్గములు భిన్నములు. దేవతల ఆకాశమునందే సంచరించుందురు, మనుష్యులు భూమిపైనే సంచరింతురు. నీవు కర్మనిష్ఠుడవు, నీకు అది గొప్ప కావచ్చును. అది నీకు ధర్మము కనుక ఆచరింపము గాని రుద్రుని అధిక్షేపించుట నీకు తగదు. స్వర్గాది ఫలములు కోరి చేయు యజ్ఞాది కర్మ ప్రవృత్తి. బ్రహ్మమునే కోరి ఫలకాంక్షతో యజ్ఞాదులను చేయకుండుట నివృత్తి. ఆ విషయము వేదము స్పష్టముగా చెప్పినది. ఇవి 2 భిన్న మార్గములు అగుటచే ఒక్కసారి ఒక్కడు ఆచరించుట సంభవము కాదు. శివుడు వేదబాహ్యుడను కర్మను పరిత్యజించిన వాడును కాడు. అతడు బ్రహ్మనిష్ఠుడు కనుక అతనికి కర్మతో సంబంధము లేదు. అందుచేత మేము నివృత్తి మార్గ నిష్ఠులము కనుక మాకు అణిమాది సిద్ధులు ఉండును. కర్మనిష్ఠులకు మీకు ఉండవు. మీరు యజ్ఞశాలలో అన్నముతో తృప్తి చెందుచు ధూమాది మార్గమును ఇచ్చడి కర్మలను ఆచరించి ప్రాణములను నిలుపుకొనుచు యజ్ఞశాలలో ఉందురు. మీరు పొందడి పదవులు కొంతకాలం ఉండిపోయేడి స్వర్గాది పదవులు. మేము పొందడివి ఇట్టివని ఎవ్వరునూ నిర్ణయించుటకు శక్యము గాని పదవులు. జరామరణాది సాంసారిక ధర్మములు మాకుండవు. ఇన్ని మాటలెందుకు? నేను రుద్రుని విషయమున నీవు రుద్రుని విషయమున అపరాధము చేసితివి. నీ నుండి నా దేహం పుట్టినది. నేను ఈ శరీరమును విడిచెదను. మీ కుమార్తెనని చెప్పుకొనుట నాకు సిగ్గుగా ఉన్నది.
శివాపచారము చేసిన నీతో సంబంధము గల ఈ జన్మ నిందింపదగినది. నీ కూతురు నగుటచే నన్ను దాక్షాయణి అని వ్యవహరించు. కానీ ఇక ముందు ఎప్పుడైనా పరమశివుడు హాస్య ప్రసంగములలో చిరునవ్వులతో దాక్షాయణి అని పిలిచినచో నీ పుత్రికనని స్మరణకు వచ్చి నా మనసు బాధపడుచుండును. కనుక ఈ శరీరమును ఇప్పుడే వదులుచున్నాను. విదురా, ఈ విధముగా సతీదేవి దక్షుడితో మాట్లాడి ఉత్తర దిక్కుకు తిరిగి మాటను లోననే నిరోధించినదే కూర్చుండెను. ఆచమనము చేసెను. పత్సని పట్టుబట్టతో శరీరమునంతనూ కప్పుకొనెను. కనులు మూసి యోగ మార్గమున శరీరమునే వీరుటకు సిద్ధపడినది. ప్రాణాపాన వాయువులను సమానము చేసినది. నాభి వద్ద నిరోధించినది. తరువాత ఉదాన వాయువును పైకి లేపినది. హృదయములో ఉదాన వాయువు నిలిపి కంఠ మార్గమును కనుబొమ్మల మధ్యకు తెచ్చినది. మహాత్ములలో గొప్పవాడగు రుద్రుడు ఆ ఆదరముతో మరల తన ఒడిలో కూర్చుండ చేసుకొనిన ఈ శరీరమును దక్షుడి నుండి పుట్టినది అను కోపముతో విడవ సిద్ధపడినది. అవయవములలో అనిలాగ్నులు ధారణ చేసినది. వాయువును అగ్నిని ఇంద్రియములలో ధారణచే పుట్టించినది. జగద్గురువు తన భర్తయగు రుద్రుని యొక్క పాద పద్మ మకారాంద ఆస్వాదమును తలంచుకొనుచు భర్తను తప్ప వేరొక దానిని తలంచకుండా ఉండెను. వెంటనే ఆమె శరీరము నుండి అగ్నిహోత్రము బయలుదేరెను. శరీరము దహింపబడెను. భూమిపై ఆకాశంపై నున్న వారందరూ ఆ దృశ్యమును చూచి హాహాని ఘోషించిరి. దేవతాశ్రేష్ఠుడగు రుద్రుని భార్య సతీదేవి దక్షుని యందు కినుకతో ప్రాణములను వీడినది. ఆహా, దక్షుని యొక్క దౌర్జన్యం ఎంతటిది! చరాచరముగు విశ్వమంతయు రుద్రునకు బిడ్డల వలె ప్రీతిపాత్రమైనది. అతని భార్య అయి ఉండి ప్రాణములను వీడినది. విశిష్టమైన గుణములు కలది. తన పుత్రిక సమ్మానింపదగినది. తాను ప్రజాపతి అయినను దక్షుడు ఆమెను గౌరవింపలేదు. ఆమె చనిపోచుండగా చూచి ఊరుకొనినాడు. ఎంతటి దౌర్జన్యమో చూడుడు. ఆ దక్ష ప్రజాపతి బ్రాహ్మణుడు కాడు, బ్రహ్మబంధువు అనగా బ్రాహ్మణుడు అని పిలువబడి నీచ బ్రాహ్మణుడు. అతడు లోకములో అపకీర్తిని పొందును. రుద్రుని విషయంలో తాను చేసిన అపరాధం వలన తన కుమార్తె ప్రాణములను వీడుచున్నదని చూచియు తాను ఆమెను వారించిన వాడు కాదు. ఎంతటి పాపాత్ముడు! గర్వము ఎంతటి పనినైనను చేయును. అహంకారం వినాశహేతువు. ఈ రకంగా జనులందరూ ఘోషించుచుండగా దక్షుడు చూచుచుండగా సతీదేవి దేహమును వీడుట ఆశ్చర్యము జరిగినది. దీనిని ఆమె వెంట వచ్చిన పరివారము చూసి ఆయుధములనెత్తి దక్షుడు చంపుటకు విజృంభించిరి. ఇట్లు వారు దక్షునిపై వచ్చి పడుచునుట చూచి భృగువు దక్షిణాగ్నిలో రక్షోఘ్న మంత్రముతో హోమము చేసి యజ్ఞమును పాడు చేయుచున్న వారిని చంపడి వారిని సృష్టించెను. భృగువు హోమము చేయగని బుభువులు అనడి దేవతలు వేల కొలది వారిని చంపుటకు చేతిలో కొరవలు పట్టుకొని రుద్ర పార్షదులను కాల్చివేయుచుండిరి. భయపడి వారందరూ అన్ని దిక్కులా పారిపోయిరి. తర్వాత జరిగిన భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.